చోడవరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 10 ఏళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి దివ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్ను దోషిగా ప్రకటించిన కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. నిందితుడు గుణశేఖర్కు దివ్య కుటుంబంతో గొడవలున్నాయి. ఇది మనసులో పెట్టుకుని స్కూలుకు వెళ్లి వస్తున్న 7 ఏళ్ల చిన్నారి దివ్యకు మాయమాటలు చెప్పి నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. రాయవాడ జలాశయం సమీపంలో పిల్లల మెట్టకొండ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. 2015లో జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణశేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్ల పాటు విచారణ జరగ్గా చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం ఇదే మొదటిసారి.